హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్పీ వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు అయితే మనం మినీ గార్డెన్ అయితే చూద్దాము. ఇది ఫస్ట్ అయితే దీన్ని మేము పచ్చపూల చెట్టు అంటాము, కొన్ని ఏరియాస్లో గన్నే చెట్టు అని కూడా అంటారు. మేము అది పూజకి యూజ్ చేస్తాము. దీనైతే మందారం చెట్టు. ఇది ఇప్పుడు ఈ మధ్య మొలక వేస్తుంది, ఆకులు వస్తున్నాయి. పైన మందారం మొక్క పువ్వు అయితే కాసింది. తర్వాతకు వస్తే గన్నేరు చెట్టు, అది పింకిష్ రెడ్ కలర్లో ఫ్లవర్స్ అయితే వస్తాయి. అవి మేము మొన్న ఈ మధ్య వర్షాకాలంలో అయితే నాటాము, ఇంకా అది పెరగలేదు ఎక్కువ. ఇది ముద్ద మందారం చెట్టు, రెడ్గా వస్తాయి మందారం, బాగుంటాయి. అదొకటి. ఇది డెకరేషన్ ఫ్లవర్స్. ఇది ఎప్పుడో ఒకసారి వైట్ ఫ్లవర్ లాగా వస్తుంది, అది వచ్చినప్పుడు మీకు కంపల్సరీగా చూపిస్తాను. ఇదైతే కరివేపాకు చెట్టు. ఇది కొంచెం పైకైతే ఎండినట్టుంది, లోపల పచ్చిగా ఉంది, అందుకని ఉంచాము. ఇదైతే రోజా చెట్టు. ఇది కూడా ఈ మధ్య నాటింది. ఇంకోటి ఇది వచ్చేసి తోటకూర, ఇంకా ఎక్కువ పెరగలేదు. ఇది మనం ఫ్లవర్స్లో ధవళంలాగా కట్టుకుంటారు ఫ్రెండ్స్, అయితే అది కాదు, అలాంటిదే ఇంచుమించుగా. ఇది ఇంకో ముద్ద మందారం చెట్టు. మా అమ్మ ఎన్ని దొరికితే అన్నీ నాటేసింది, అవే వస్తూ ఉంటాయి కదా అని. మాకు ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్లవర్స్కి కరువు అన్నమాట. ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు. ఎక్కువ లేవు ఫ్రెండ్స్ కనకాంబరాల చెట్లు, తెచ్చి ఒక ప్లాంట్ చేయాలి ఎక్కువ, మేము ప్లానింగ్లో ఉన్నాము. ఇది వేప చెట్టు. వేప చెట్టు అక్కడ ఉండొద్దు అంటున్నారు, దాని గురించి చూడాలి. ఇది మల్లె చెట్టు, దానికి పూలే రావట్లేదు అసలు. చెట్టు అయితే బాగా పెరుగుతుంది, పూలు రావట్లేదు. ఇదైతే ఇది మల్లె చెట్టు, దాని ఫ్లవర్స్ రావట్లేదని 2 నాటింది మా అమ్మ, అదే వస్తాయి అని. ఆ 2 బాగా వచ్చినప్పుడు పందిరేసి బాగా అల్లించాలి. ఇది వచ్చేసి పుచ్చకాయ చెట్టు. ఇది ఎలా పడిందంటే మేము తిని కొంచెం వేస్తూ ఉంటాం కదా, వాటి ద్వారా ఈ 2 అయితే వచ్చాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, కొంచెమే వచ్చింది తీగ మటుకు, దానికి అప్పుడే కొంచెం ఇంత కాయ కూడా వచ్చింది. అదిగోండి చూడండి, ఇంకొకటి కూడా వచ్చింది. అది